నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అయ్యప్ప ఆలయంలో సీఎం జన్మదిన వేడుకలు, ప్రత్యేక పూజలు. సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. కరీంనగర్లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే వేడుకలు. జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. పసిడి పథకాలతో కళాశాలకు మరింత ప్రతిష్ట. వివేకానంద డిగ్రీ పీజీ కళాశాలకు 11 బంగారు పథకాలు, సంబరాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నేడు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి హాజరై డీసీసీ బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్తో పాటు పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మా నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు స్థానిక కరీంనగర్ గీతాభవన్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యలో వారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని భగవంతుడు వారికి ఐష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా సంక్షేమ పాలన అందజేస్తూ తెలంగాణ ప్రజల యొక్క మనల్ని వారు అందుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్పోర్సు నరేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చర్ల పద్మ, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్నం రజితారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ విభాగాలకు చెందిన నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. మరి రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క బర్త్డేని ఇక్కడ చాలా ఘనంగా మరి గీతాభవన్ చౌరస్తాలో కార్యకర్తలందరి సమక్షంలో చాలా ఘనంగా మరి ఇప్పుడే కేక్ కట్ చేసి అందరికీ కూడా స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన ఒరవడితోటి మరి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక అండగా ఉంటూ రేవంత్ అన్న ఉన్నాడు అంటే చాలు తెలంగాణ రాష్ట్రాలు ఒక సుభిక్షంగా అన్న విధంగా మరి దూసుకొని వెళ్తుంది. ఇవాళ మహిళలకు ఉచిత బస్ కావచ్చు, రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, లేకపోతే గ్యాస్ సిలిండర్ల విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ రంగం కూడా ఇవాళ చూసుకున్నట్లయితే మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజానికి ఇవాళ ప్రమోషన్లు కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, వైస్ ఛాన్సలర్ల నియామకం కావచ్చు, ఎన్నో విషయాల్లో ఈవెన్ విద్య, వైద్య, వ్యవసాయ రంగంలో అన్నింటిలో కూడా మరి రాష్ట్రం పురోభివృద్ధిగా ముందుకు తీసుకుని వెళ్తున్నది. కొద్దిమంది మరి జూబ్లీ హిల్స్లో మరి ఓటమి అన్న భయంతో కామెంట్ చేస్తున్నారు తప్ప కానీ అసలు ఎలాంటి రిమార్క్లెస్గా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి పాలనతో ముందుకు దూసుకొని వెళ్తుంది. ఈవెన్ రాబోయే ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతోటి మరి మా అభ్యర్థి గెలుస్తాడనే ఆశాభావం కూడా ఉంది. మరి ఇలాగే మరి రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో కూడా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో ఉండి ఇంకా ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి మరి గత పాలకులు మరి దీన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన విషయం మనకు తెలిసిందే. దాని నుంచి మనం ఇప్పుడిప్పుడే బయటపడుతూ పేమెంట్స్ కొంచెం డిలే అయినా ఎక్కడ కూడా మరి మాట తప్పకుండా ముందుకు వెళ్తుంది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖలీం ఆధ్వర్యంలో హైమత్పుర చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్తో పాటు పలువురు మైనార్టీ నేతలతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. పేదలకు పండ్లు, మిఠాయిలు పంచి సంబరాలు చేశారు. के घरों को सरशाद व आबाद फरमा, इस मेरे मौला इस तेलंगाना को सरशाद व आबाद फरमा। वसलाम अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా కరీముల్లా సాదర్గాలో మా మైనార్టీ సెల్ నాయకులు చాంద్ భాయ్, బషీర్ భాయ్ మరియు అష్రఫ్
మేరాజ్ భాయ్ మరియు ఇంకా లైక్ భాయ్ మిగతా మిత్రులందరి ఆధ్వర్యంలో కరీముల్లా సాదర్గావ్లో చాదర్ ఎక్కించి ప్రార్థన చేయడం జరిగింది అల్లాతో. గౌరవ ముఖ్యమంత్రి గారు నూరేళ్ళు ఇట్లానే మంచిగా బతకాలని, తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నామినేట్ పదవులు ఇవ్వాలని వాళ్ళ జన్మదినం రోజు మేము కరీంనగర్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ కరీంనగర్ మైనార్టీ సెల్ పక్షాన, కాంగ్రెస్ కార్యకర్తల పక్షాన, అలాగే ప్రజల పక్షాన మళ్ళీ ఒకసారి జన్మదినం శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. శాతవాహన్ యూనివర్సిటీ 2వ స్నాతకోత్సవంలో స్థానిక వివేకానంద డిగ్రీ పీజీ కళాశాలలో చదివిన 8 మంది విద్యార్థులు మొత్తం 11 బంగారు పతకాలు సాధించి కళాశాల ప్రతిష్టను మరింత పెంచారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని కళాశాల ప్రిన్సిపల్ గారు విద్యార్థినీలను అభినందించి వారిని ఘనంగా సన్మానించారు. విద్యార్థుల కృషి, అంకిత భావం మరియు ఉపాధ్యాయుల మార్గదర్శకత ఫలితంగా ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా 2 గోల్డ్ మెడల్స్ సాధించిన కామినేని సాయి చైత్ర ఉపాధ్యాయులను ప్రిన్సిపల్ని సన్మానించి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ వి ఆగంరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, ఏసీఓపి సంపత్ కుమార్, బి శ్రవణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ధనపురి సాగర్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కరీంనగర్ భగత్ నగర్లోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, సభ్యులు సత్యనారాయణ, శ్రీనివాసు, ఆనంద్ రెడ్డి, కృష్ణ, కవిత తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ దేవాలయ అర్చకులు మంగళంపల్లి రాజేశ్వర శర్మ, తల్లం శ్రీనివాస్, గోపాల కృష్ణమూర్తిల నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొన్నం శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కట్కం వెంకటరమణ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దేవాలయ కార్యనిర్వహణాధికారి కె కాంతారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని అందరూ ఆధ్యాత్మికంగా ఆనందంగా జరుపుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూరులో స్వయంభుగా వెలిసిన లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో సత్వజ నవగ్రహ లక్ష్మీ గణపతి ప్రతిష్టా మహోత్సవం నేటితో ఘనంగా ముగిసింది. వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నేడు యంత్ర ప్రతిష్ట, కలశ పూజ, గణపతి పూజ, గర్భగుడి ప్రవేశం, గ్రామ ప్రతిష్ట, వాస్తు బలి, యోగి బలి, మాతృక బలి తదితర కార్యక్రమాలతో ముగిశాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు కంది అశోక్ రెడ్డి ఆలయానికి వచ్చిన భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మన భారతదేశ చరిత్రలో అనేక దర్శనాలు ఉన్నాయి. విష్ణుమూర్తిని పూజించే వైష్ణవులు ఉన్నారు, అమ్మవారిని పూజించే శాక్తేయులు ఉన్నారు, శివుడిని మాత్రమే ఉపాసించే శైవులు ఉన్నారు. విచిత్రం ఏంటిది అంటే శివుడిని పూజించేవాడు విష్ణుమూర్తిని ఎక్కువ గౌరవించరు, విష్ణుమూర్తిని పూజించేవాడు అమ్మవారిని ఎక్కువ గౌరవించరు, అమ్మవారిని ఎక్కువ గౌరవించేవాడు శివకేశవులను ఎక్కువ గౌరవించరు. కానీ గణపతిని పూజించని శాక్తేయుడు కానీ, గణపతిని పూజించని వైష్ణవుడు కానీ, గణపతిని పూజించని శైవుడు కానీ లేడు అనడంలో అతిశయోక్తి. అలుగునూరులో వెలిసినటువంటి శ్రీ స్వయంభూ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు 5వ తేదీన ఉత్సవ మూర్తుల యొక్క శోభాయాత్రతో మొదలై 6వ తేదీన హోమాధిపతుల సమక్షంలో మరియు 7వ తేదీన ధాన్యాభిషేకము, పండ్లాదివాసము ఇవన్నీ కార్యక్రమాలను ముగించుకొని ఈ రోజున శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ విగ్రహ స్థిర ప్రతిష్టాపన సంకష్టహర
చతుర్థి రోజున మనం ఇక్కడ వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణులచే శ్రీ పురాణం మహేశ్వర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో మనం ఘనంగా కన్నుల పండుగగా ఈ స్థిర విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ స్థిర విగ్రహ ప్రతిష్టాపన అనంతరము మధ్యాహ్నము 1:30 నుండి 22 సంవత్సరాల నుంచి నిద్రావస్థలో ఉన్నటువంటి విగ్రహము ఈ రోజు నుండి భక్తుల కన్నుల ముందుగా ఈ దర్శనం ఇవ్వడము మాకు శుభ పరిణామము. మరి ఇలాంటి ఈ విశిష్టత దేవాలయానికి ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని కానీ, ఇక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సంతాన నాగేంద్రుడు కానీ ఎవరికైతే ఎలాంటి బాధలు రుగ్మతలు ఎలాంటి కోరికలు ఉన్నా తీర్చేటువంటి దేవుడుగా మనకి ఈ రోజు నుంచి మన కోరికలన్నీ నెరవేర్చే విధంగా ఆ ఆలయ పూజారులంతా కూడా 3 రోజులు హోమాలు యాగాలు చేసి ఈరోజు స్థిర విగ్రహ ప్రతిష్టాపన చేసినందుకు మీడియా మిత్రుల ద్వారా తెలుపుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో నవంబర్ 25, 26, 27 తేదీలలో తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు మత్స్య కార్మిక సమైక్య జాతీయ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని చేతి ధర్మయ్య తెలిపారు. కరీంనగర్లో మహాసభల గోడ పత్రులను విడుదల చేశారు. ఈ సందర్భంగా వేలాది మంది మత్స్యకారులతో గీత భవన్ చౌరస్తా నుంచి రెవెన్యూ గార్డెన్ వరకు మత్స్యకారులు మహా ప్రదర్శన బహిరంగ సభ ఉంటుంది. ఈ మహాసభలకు అఖిల భారత మత్స్యకారులు మత్స్య కార్మిక సమాఖ్య జాతీయ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఖోఖో ఫెడరేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో ఉమ్మడి 10 జిల్లాలతో పాటు పెద్దపల్లి పోలీసుతో కలిసి మొత్తం 21 జట్లు పోటీ పడుతున్నాయి. కార్యక్రమానికి కలెక్టర్ కోయ శ్రీహర్ష ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడా స్ఫూర్తి చాటాలన్నారు. గెలుపు ఓటములు సహజమని, ఓటమిని గెలుపుకు తొలిమెట్టుగా భావించాలని అన్నారు. బాలికల విభాగంలో పోటీలు నిర్వహించారు. ఆర్టీఓ గంగయ్య, జిల్లా యువజన సర్వీసుల క్రీడాధికారి సురేష్, జిల్లా ఖోఖో ఫెడరేషన్ కార్యదర్శి కుమార్, సంయుక్త కార్యదర్శి సెపి, ప్రధాన కార్యదర్శి సురేందర్, రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్, జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు. ఈరోజు ఈ విధంగా నన్ను ఆహ్వానించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. యాక్చువల్గా మా చిన్నప్పుడు గేమ్స్లో కూడా మేము పార్టిసిపేట్ చూసినాం కానీ చాలా రోజుల తర్వాత ఈ విధంగా గేమ్స్లో కూడా మన ఈ విధంగా పాల్పంచుకుంటున్నటువంటి గేమ్స్ సంబంధించిన కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవడం సంతోషంగా ఉంది. పిల్లలందరికీ కూడా వన్స్ అగైన్ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను ఇక్కడ పాల్గొంటున్నందుకు. అలాగే మీరందరూ కూడా మంచిగా ఆడి మీ భవిష్యత్తులో కూడా మంచిగా సెలెక్షన్ కావాలని ఫర్దర్ ఏదైతే ఇంతకుముందు సార్ చెప్పారో సెక్రటరీ గారు అదే రీతిలో కూడా ఈ నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం బెజ్జంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై టపాసులు పేల్చి కేక్ కట్ చేస్తూ ఆనందోత్సవాలతో సంబరాలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి దీర్ఘాయుష్మాన్గా ఉండి రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పూలికృష్ణ యూత్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు జెల్లా ప్రభాకర్, రావుల నర్సయ్య, ఐలేని శ్రీనివాసరెడ్డి, గూడెల్లి శ్రీకాంత్, లింగాల శ్రీనివాస్, బోనాల మల్లేశం, పులి సంతోష్, మచ్చకుమార్, పర్ష సంతోష్, బండి వేణు, సందీప్, నరసింగం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండల కేంద్రంలో కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇవాళ బెజ్జంగి మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఎప్పుడెత్తున సంబరాలు జరుపుకోవడం జరుగుతాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి అయినాక అధికారంలో ఇవ్వడానికి ఎన్నో అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొని ఒక్కొక్క మెట్టెక్కి ఇలా
సీఎం స్థాయికి చేరినందుకు వారికి పుట్టినరోజు అందరూ కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళ రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఇలా వర్షాలు వరదల వల్ల పంటలు మునిగి ఇలా ఖరాబై నష్టపోయిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా రైతులందరూ కూడా ధైర్యంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే పంట నష్టం కూడా గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ కాలంలో కూడా పంట నష్టం వేయలేదు. అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పంట నష్టం కూడా ఇచ్చింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఆదుకుంటుంది. పంట నష్టం కూడా అంత మొన్న రాసుకోవడం జరిగింది. ఎంపీగా ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రజాదరణ కలిగిన శక్తిగా ఈరోజు అంతలంతలుగా ఎదిగిన వ్యక్తి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలోనే కాదు ఒక దేశంలోనే ఉన్న లీడర్ రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మా రేవంత్ అన్న అంటే జై రేవంత్ అన్న అనే విధంగా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అలాంటి రేవంత్ రెడ్డి గారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు, అలాగే ఈ తెలంగాణ ప్రజల ఈ ప్రజాపాలన మంచిగా జరిపించే విధంగా ఆ దేవుడు వారికి శక్తినివ్వాలని చెప్పి బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకుంటే ఈ నెల 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఓదెల మండల విద్యాధికారి కార్యాలయంలో ఓదెల మండల మధ్యాహ్న భోజన కార్మికులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికులుగా పనిచేస్తున్న ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఈ నెల 15వ తేదీ నుంచి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులం నిరవధిక సమ్మె చేస్తామని వారు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల విద్యాశాఖ అధికారి గారికి ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యపై సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, కలెక్టర్ గారికి పోయిన నెల 31వ తేదీన సమ్మె నోటీస్ ఇచ్చినాం. దానిలో భాగంగా నిన్న పెద్దపల్లి జిల్లాలో 5 మండలాలకు, మొన్న 2 మండలాలు, దాదాపు ఈ రోజు వరకు 10 మండలాల మధ్యాహ్న భోజన కార్మికులు ఎంఈఓల గారులకు సమ్మె పత్రాలు అప్పచెప్పడం జరిగింది. నవంబర్ 15 నుండి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పెండింగ్ బిల్లులు 7 నెలల నుండి ఇప్పటి వరకు 9 తరగతుల పెండింగ్ బిల్లులు లేవు. అట్లాగే కోడిగుడ్ల పైసలు కూడా పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 7 నెలలు రావాలి. 4 నెలల జీతాలు ఇవ్వకుండా రేపు మాపు అని ప్రభుత్వం అని మధ్యాహ్న భోజన కార్మికులను విపరీతమైన ఇబ్బందులు పనిచేస్తుంది. మరి పండగ సందర్భంగా కూడా ఇయని పరిస్థితి. అట్లాగే మేము ప్రభుత్వాన్ని అనేక మార్లు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించమని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలు లేవు. మధ్యాహ్న భోజన కార్మికులకు 12,000 రూపాయల జీతం ఇవ్వాలి. అలాగే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వమే సరఫరా చేయాలంటున్నాం. మరి నిన్న మొన్న కలెక్టర్ గారు మధ్యాహ్న భోజన కార్మికులకు గ్యాస్ ఇవ్వడానికి మరి ముందస్తున్నట్టు తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కొమరిశెట్టి తిరుపతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టపాసులు కాల్చి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజలకు ప్రజాపాలన అందిస్తూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్న రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కొమరిశెట్టి తిరుపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గరిగంటి రాజనర్సు, కోటలింగం, ఏడపైన ప్రభాకర్, బాలరెడ్డి, మాజీ సర్పంచ్ అక్కపెల్లి బాలయ్య, మాజీ ఎంపీటీసీ పరశురాములు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ శనిగరపు శంకర్, దేశెట్టి రాజశేఖర్, పంతం సురేష్, లక్కంబాబు, ప్రసాద్, ప్రవీణ్, బంగ్ల రాజుగౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, శంకర్, ఓరగంటి నరసింహులు, దేవయ్య, కాశీరాములు, ప్రసాదరావు, ఎండి అబీబ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి అంటే తెలంగాణలో
బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి. తెలంగాణలో మరి డైనమిక్ లీడర్ ఎవరయ్యా అంటే సింహ స్వప్నం ఓలు అంటే రేవంత్ రెడ్డి. అన్ని కులాలకు అన్ని వర్గాలకు సభన్య న్యాయం చేస్తూ పరిపాలన కూడా ఒక వ్యవస్థను నడిపిస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రమే. ఇలా ఆయనకు నిండు నూరేళ్ళు అధిష్టానం కూడా నిండు నూరేళ్ళ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారికి ఇక ముందు కూడా అధిష్టానం మరి కాంగ్రెస్ కార్యకర్తల తరఫున కూడా ఎన్నంటి ఉండి ఆయనను ఇంకా ప్రభుత్వాన్ని సంక్షేమ దిశగా అభివృద్ధి దిశగా నడిపించాలని కోరుకుంటూ మరియు సీనియర్ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ మన తమ్మిడిపేట మండలంలో మన సీఎం రేవంత్ రెడ్డి అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు అంగరంగ వైభవం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇంకా మన రేవంత్ అన్న పుట్టినరోజు ఇంకా 100 సంవత్సరాలు 110 సంవత్సరాలు జరుపుకోవాలని కోరుకుంటూ మన తెలంగాణ ముద్దుబిడ్డ మన కాంగ్రెస్ను కాపాడి ఈ రోజుకు మన ప్రభుత్వాన్ని తెచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే మన రేవంత్ అన్న. అప్పుడు ఆ రోజుల్లో రాజశేఖర తెచ్చినాడు, ఇప్పుడు మన రేవంత్ అన్న తెచ్చిన ప్రభుత్వం ఇంకా నిన్ను నూరేళ్లు మంచిగా బతకాలని కోరుకుంటూ. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మాల్యాల గ్రామంలో ఆలియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ ఐ ఆసుపత్రి హైదరాబాద్ వారి నిర్వహణలో గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మాల్యాల గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన దాదాపు 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 35 మందికి ఆపరేషన్ అవసరం ఉన్నట్లు గుర్తించినట్లు కాల్వ శ్రీరాంపూర్ ఆలియా ఫౌండేషన్ మండల కన్వీనర్ గల్లేపల్లి సాగర్ తెలిపారు. పరీక్ష చేయించుకున్న మిగతా వారికి కంటి అద్దాలతో పాటు మందులు పంపించేశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు ఆలియా ఫౌండేషన్ అడిషనల్ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్, ఆసుపత్రి ఇన్ఛార్జి పరికపండ్ల రామ్, ఉప్పాల శ్రీనివాస్, ఉప్పాల దేవేందర్, కొంకటి లచ్చన్న, రాంబాబు, కార్యక్రమ వాలంటీర్లు బెజ్జల లోకేష్, జిలకర రాకేష్, తిగుట్ల విష్ణువర్ధన్, సిరికొండ నిశాంత్, పెండ్రు రాజు, పొన్నం అంజయ్య, మామిడి రాజేష్, శ్రీను, మధుకర్, గోగు రమేష్, శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండల్ మల్యాల గ్రామంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఉచిత కంటి మెగా వైద్య శిబిరం శ్రీ పరికిపండ్ల సత్యనారాయణ సంస్మరణాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి మా పరికిపండ్ల నరహరి ఐఏఎస్ గారి యొక్క ఆదేశానుసారంగా వారి యొక్క మార్గదర్శకంలో మా యువతంతా కూడా చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని గ్రామాలలో ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వారు ఆర్థికంగా అణగారిపోయినటువంటి చాలామంది నిరుపేదలకు ఇవాళ నరహరి ఐఏఎస్ గారు ఎన్నో రకాల సేవలు అందించడమే కాదు మాలాంటి విద్యావంతులను మాలాంటి యువతను కూడా ప్రోత్సహిస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు అనేకమైనటువంటి సేవలు ఇంకా మరెన్నో చేయాలని, అదే కాకుండా ఇవాళ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో కానీ ఇవాళ ఓదెల మండలంలో కానీ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 6 మండలాల్లో కూడా చాలా మందికి కృత్రిమ అవయవాలు వాళ్ళకు అమర్చడం, వాళ్ళకు ఎనలేని సేవలు చేయడం, అంతేకాదు ఇవాళ హాస్పిటల్ ద్వారా ఇక్కడ చేస్తున్నటువంటి వైద్యం వల్ల వాళ్ళకు స్పాట్లో అద్దాలు కానీ వాళ్ళకు దగ్గర చూపు దూరం చూపు అద్దాలు కానీ ఫ్రీగా మెడిసిన్ కానీ వాళ్ళకు బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేయడం కానీ. శ్రీ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ గారి ఆదేశానుసారంగా ఈ రోజున ఓదెల మరియు కాల్వ శ్రీరాంపూర్ గ్రామాల సరిహద్దు గ్రామమైనటువంటి మల్యాల అనే గ్రామంలో ఈ రోజున ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఈ రోజున విజయవంతంగా పేషెంట్లందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత ఇందులో సెలెక్ట్ అయినటువంటి పేషెంట్లందరినీ కూడా హైదరాబాద్కు పంపించి ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి తిరిగి వాళ్ళని క్షేమంగా ఇక్కడ దించడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింహులు, యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళ విజయ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టపాసులు పేల్చి అనంతరం పీపుల్స్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపించేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళ విజయరెడ్డి, పీపుల్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శంకర్, డాక్టర్
రాజారాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏతునూరి బాన్చందర్, సత్తి మధు, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి బర్త్డే కదా. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మండల అధ్యక్షుల పార్టీ అందరినీ సంతోషంగా అందరూ రేవంత్ రెడ్డి గారికి జన్మదిన భగవంతుని ఎల్లవేళలుగా ప్రజల కొరకు సేవ చేసే గౌరవ అమ్మగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రజాపాలన చేస్తున్నారు కాబట్టి ఎంతో సంతోషంగా ఆ దేవిని కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుట్ట విజయ రమణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, చదువు రామచంద్రం రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్యలు హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి టపాసులు పేల్చారు. ఇరువురు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లంక సదయ్య, పొన్నమనేని దేవేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. గాలికుంట విజయ రామారావన్న నీ పుట్టిన రోజు వేడుకలన్నా పెద్ద పిల్లంతా ఘనంగా జరుపుకుని పుట్టిన రోజన్నా పెద్ద పెళ్లి నియోజకవర్గం గర్వపడే మా ముద్దు బిడ్డ విజయ రామారావన్న పేదలకి అన్నం పెట్టే మా విజయన్న పేదరికానికి నిలబెట్టిన విజయన్న రేవంత్ రెడ్డికి కుడబురంగా నిలిపిన మా విజయన్న మా విజయ రామారావన్న నీ చరిత్ర ఎవరి ఎంత చెప్పినా తక్కువనే అన్న మంచితనానికి మారు పేరు మా విజయన్న అంటూ గర్వంగా ఈ రోజంతా పెద్దపల్లి నియోజకవర్గం అంతా గర్వంగా నీ పుట్టినరోజు వేడుకలే ఘనంగా జరుపుకుంటున్నామన్నా. మిని మిని హ్యాపీ రిటర్న్స్ అద్దులే విజయన్న. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మన అన్న విజయన్న గారు, మరి అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి బర్త్డే పుట్టినరోజులు సందర్భంగా ఈరోజు మానసిక వికలాంగుల కేంద్రంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు అన్న ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అయ్యప్ప ఆలయంలో సీఎం జన్మదిన వేడుకలు, ప్రత్యేక పూజలు. సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. కరీంనగర్లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే వేడుకలు, జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. పసిడి పథకాలతో కళాశాలకు మరింత ప్రతిష్ట, వివేకానంద డిగ్రీ పీజీ కళాశాలకు 11 బంగారు పథకాలు, సంబరాలు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.